హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ బుక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆర్మీ ర్యాలీకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఎవరైతే సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్తున్నారో సో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇందులో మీకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే చెప్తాను. వెళ్ళే ముందు అయితే మీరు తప్పనిసరిగా ఇవి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అండర్ ద ఏజిస్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ రికరింగ్ జోన్ Chennai will be conducted by Army Recruiting Office, Secunderabad, from March 5 to March 24th at the Telangana Sports School, Hakimpet, to enroll eligible candidates into Army from 33 districts in Telangana state. సో ఇదైతే మనకి ఆల్రెడీ చాలామంది అప్లై చేసే ఉంటారు. సో వాళ్ళకైతే మనకి 5th నుంచి March 24th వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ మనకు హకీంపేట్లో ఇది తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ దగ్గర మనకైతే నిర్వహించడం జరుగుతుంది. అలాగే రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇందులో డేట్ అండ్ టైం ఫర్ స్క్రీనింగ్ ద డాక్యుమెంట్స్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విల్ బి మెన్షన్ ఇన్ ద అడ్మిట్ కార్డ్స్. సో అడ్మిట్ కార్డ్స్ వచ్చినాక వాళ్ళకి డేటు మరియు అలాగే ఏ రోజున ఏ టైంకి రావాలో మనకి అడ్మిట్ కార్డ్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ అడ్మిట్ కార్డ్స్లో మెన్షన్ చేసిన విధంగా మనకి ఏ డాక్యుమెంట్స్ ఉంటాయో మీకు నెక్స్ట్ చెప్తాను. మీకు ఆ డాక్యుమెంట్స్ అక్కడ మీకు నిర్వహించబోయేటి ఏంటంటే మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటాయి. అలాగే పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు అక్కడ. సో అక్కడికి వెళ్ళేవారు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. సో ఇవి నెక్స్ట్ చెప్తాను మీకు. అలాగే మెడికల్ ఎగ్జామ్ ఆఫ్ క్యాండిడేట్స్, ప్రైమరీ మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బి క్యారీడ్ అవుట్ విత్ ద ఎఫెక్ట్ ఫ్రమ్ March 6th ఆన్వర్డ్స్ ఎట్ ద ర్యాలీ సైట్. అంటే మనకి ర్యాలీ ఎక్కడైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి అంటే మనకి ఫస్ట్ March 5th నాడు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుంది కదా. సో ఆ తర్వాత March 5th నాడుకి అంటే మార్చి 5th రోజున అయిపోయిన వాళ్ళకి March 6th నుండి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు అంటే అదే సైట్లో. నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్స్. సో స్పోర్ట్స్ పర్సన్స్ వారికి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ షుడ్ బి విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఫ్రమ్ ఆథరైజ్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. The sports certificate issued by authorized sports federations are valid for 2 years from the issue of date as on the first day of recruitment rally for which the candidate is screened. సో ఇక్కడ ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కలిగి ఉన్నారో ఇక్కడ నోటిఫికేషన్ డేట్ అయితే ఉంది కదా, అంటే మనకి రిక్రూట్మెంట్ వచ్చింది అంటే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ సికింద్రాబాద్కి ఏ రోజైతే మనకి నోటిఫికేషన్ వచ్చిందో ఆ డేట్ నుంచి బిఫోర్ 2 years లోపు సర్టిఫికేట్స్ పొందిన వారు ఆథరైజ్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుంచి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అంటే ఈ రిక్రూట్మెంట్కి 2 years బిఫోర్ వచ్చిన వాళ్ళకే ఎలిజిబుల్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అండర్ ద రిలాక్సేషన్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఈజ్ అడ్మిసిబుల్. నెక్స్ట్ అటెన్షన్ ఈజ్ ఇన్వైటెడ్ టు www.joinindianarmy.nic.in వెబ్సైట్ చూసి మనం పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా దాంట్లో లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే మనకి ఏవి కన్సిడర్ చేస్తారో మనకి ఆ వెబ్సైట్లో పొందుపరిచారు. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే ఇక్కడ మనకి ఏజ్, అలాగే నెక్స్ట్ హైటు, వెయిట్, నెక్స్ట్ చెస్ట్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఇందులో ఎలిజిబిలిటీ కండిషన్స్లో. ఇక్కడ సోల్జర్ టెక్నికల్ ఇందులో ఏవియేషన్ అమ్యునేషన్ ఎగ్జామినర్. అంటే ఇక్కడ ఏబీ పాయింట్లో చూసినట్లయితే వీళ్ళకి ఏజ్ వచ్చేసి 17.5 నుంచి 23 years ఉండాలి. అంటే వీళ్ళు 1st October 1997 నుండి 1st April 2003 మధ్య జన్మించిన వారే ఉండాలి. వీళ్ళకి హైట్ వచ్చేసి 165 centimeters ఉండాలి. నెక్స్ట్ వీళ్ళకి చెస్ట్ వచ్చేసి 77 ఉంటే చాలు. ఎక్స్పాన్షన్లో 5 పెరగాలి. ఎక్స్పాన్షన్లో అంటే ఊపిరి పీల్చినప్పుడు వీళ్ళకు 5 centimeters ఎక్స్పాండ్ కావాలి. వీళ్ళకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10+2 అంటే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ ఇన్ ద సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ విత్ మినిమం 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. అంటే ప్రతి సబ్జెక్ట్లో 50% మార్క్స్ అయితే అంటే అన్ని కలిపి మనకి 50% సబ్జెక్టు అంటే పాస్ పర్సెంటేజ్ 50%తో క్వాలిఫై కావాలి. అలాగే 40% ఇన్ ఈ సబ్జెక్ట్. ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసి మనకి మినిమం 50% రావాలి సబ్జెక్ట్లో. మిగతా సబ్జెక్టులు ఉన్నాయి కదా అంటే మనకి సైన్స్, ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ, మ్యాథ్స్. సో ఈ సబ్జెక్టులో 40% మార్క్స్ వచ్చి ఉండాలి.
అలాగే నెక్స్ట్ సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ అంటే ఏఎంసీ నర్సింగ్ లేదా ఏఎంసీ వెటర్నరీ వాళ్ళకి సంబంధించి అంటే సి కేటగిరీకి సంబంధించి. సో వీళ్ళకి కూడా 17.5 నుండి 23 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి. అంటే వీరు ఏ సంవత్సరాల మధ్య జన్మించిన వారే ఉండాలంటే 1997 అక్టోబర్ 1 నుంచి 1 ఏప్రిల్ 2003 మధ్య జన్మించిన వారే ఉండాలి. సో వీళ్ళకి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వీళ్ళకి కూడా 77 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్లో అంటే గాలి పీల్చినప్పుడు ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి. సో వీళ్ళకి కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ ఇన్ ద సైన్స్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ ఇంగ్లీష్ విత్ మినిమం 50% మార్క్స్ ఇన్ ద అగ్రిగేట్. నెక్స్ట్ మినిమం 40% మార్క్స్ ఇన్ ద ఈచ్ సబ్జెక్ట్. సో ఇక్కడ దీని కంప్లీట్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి క్వాలిఫికేషన్ అంటే ప్రతి కేటగిరీకి సేమ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు, సేమ్ అగ్రిగేట్ పర్సంటేజ్ ఇచ్చాడు. సో ఇక్కడ దీని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు 10+2 ఇంటర్మీడియట్ ఉంది కదా, అందులో ఓవరాల్గా 50% మార్క్స్ మీకు ఇంటర్మీడియట్లో రావాలి. అలాగే 40% మార్క్స్ ప్రతి సబ్జెక్ట్లో, 40% మార్క్స్ ఎవ్రీ సబ్జెక్ట్ అంటే సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్. సో వీటిలో మీకు ఎవ్రీ సబ్జెక్ట్లో 40% మార్క్స్ అయితే అగ్రిగేట్ ఉండాలి. సో దాని మీనింగ్ అదే. సో ఇక్కడ ప్రతి కేటగిరీకి అదే పర్సంటేజ్ ఇచ్చాడు మీకు అగ్రిగేట్ పర్సంటేజ్. సో ఇక్కడ సోల్జర్ టెక్నికల్ వాళ్ళకి కూడా మీకు చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి అంటే వీళ్ళకి వెయిట్ పారామీటర్స్ వచ్చేసి మీకు నెక్స్ట్ టేబుల్ ఉంటుంది కింద. సో అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ పారామీటర్స్. నెక్స్ట్ సోల్జర్ జనరల్ డ్యూటీ వాళ్ళకి 17.5 నుంచి 21 ఇయర్స్ వరకే. సో వీళ్ళు వచ్చేసి 1999 1 అక్టోబర్ నుండి 2003 1 ఏప్రిల్ మధ్య జన్మించిన వారు ఉండాలి. సో వీళ్ళకి హైట్ వచ్చేసి 166 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ 77 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్లో 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి. సో వీళ్ళకి మాత్రం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్లాస్ 10th అంటే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి విత్ 45 మార్క్స్ ఇన్ ఈచ్. అంటే మనకు ఇన్ అగ్రిగేట్ టోటల్గా 45% మార్క్స్తో మనకి ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే 33% ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అంటే 33 మార్కులు మనకి ప్రతి సబ్జెక్ట్లో వచ్చి ఉండాలి. అలాగే ఫర్ బోర్డ్స్ ఫాలోయింగ్ ద గ్రేడింగ్ సిస్టమ్ మినిమం ఆఫ్ గ్రేడ్ డి అంటే ఒకవేళ గ్రేడ్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి డి గ్రేడ్ ఉండాలి మినిమం. అలాగే ఒకవేళ పర్సంటేజ్ వైజ్లో ఇచ్చినట్లయితే 45% మార్క్స్ ఇన్ ద అగ్రిగేట్ అంటే టోటల్గా మనకు ఎస్ఎస్సిలో 45 మార్క్స్. ఒకవేళ పర్సంటేజ్ రేషియోలో ఇచ్చినట్లయితే కొన్ని స్టేట్లలో అట్లా ఇస్తారు. అలాగే ఒకవేళ గ్రేడ్ సిస్టమ్ ఇచ్చినట్లయితే మినిమం డి గ్రేడ్ వచ్చి ఉండాలి. ఒకవేళ పర్సంటేజ్ అయితే 45%. సో అలాగే సోల్జర్ ట్రేడ్మెన్ ఫర్ ఆల్ ఆర్మ్స్ అంటే అన్ని కేటగిరీలో సోల్జర్ ట్రేడ్మెన్ వాళ్ళకి కుకింగ్ కానీ స్వీపర్ కానీ సో అన్నీ ఉంటాయి కదా. సో క్లీనింగ్ వాళ్ళకి సో ఆల్ ఆర్మ్స్ అంటే అదే మీనింగు. సో ఇక్కడ 17.5 నుండి 23 ఇయర్స్ వాళ్ళకి ఎలిజిబుల్. నెక్స్ట్ వీళ్ళు మనకి 1997 2003 మధ్య జన్మించిన వారే ఉండాలి. వీళ్ళకు ఏజ్ వచ్చేసి 166 సెంటీమీటర్స్. నెక్స్ట్ వీళ్ళకు హైట్ వచ్చేసి మనకు చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్స్. ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి. సో వీళ్ళకి ట్రేడ్ మ్యాన్కి సంబంధించి చాలా కేటగిరీలు ఉంటాయి కదా. సో వాళ్ళకి అందులో 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు హౌస్ కీపర్, మెస్ కీపర్, అలాగే సింక్నరైజింగ్. సో ఇలా 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో వీళ్ళకి నో స్టిపులేషన్ ఇన్ అగ్రిగేట్ పర్సంటేజ్ బట్ షుడ్ హ్యావ్ స్కోర్డ్ మినిమం 33% ఈచ్ సబ్జెక్ట్. అంటే ప్రతి సబ్జెక్ట్లో వీళ్ళకి 33% అయితే మార్క్స్ రావాలి. 8th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అంటే ఏ కేటగిరీ వాళ్ళకంటే హౌస్ కీపింగ్, నెక్స్ట్ మెస్ కీపర్, అలాగే సింక్రనైజింగ్. సో ఇలాంటి వాళ్ళకి 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ప్రతి సబ్జెక్ట్లో 33% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో జస్ట్ పాస్ అయితే చాలు వీళ్ళు. సో నెక్స్ట్ కేటగిరీ వాళ్ళకి అంటే మనకి ఈ సోల్జర్ ట్రేడ్మెన్లో ఆల్ ఆర్మ్స్లో మనకు కేవలం హౌస్ కీపర్, సింక్రనైజింగ్, అలాగే మెస్ కీపర్ని చూసాం కదా. సో నెక్స్ట్ వాళ్ళకి అంటే మిగతా కేటగిరీ వాళ్ళకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో వాళ్ళ గురించి సో వాళ్ళు వచ్చేసి 10th క్లాస్ అంటే క్లాస్
10th సింపుల్ పాస్, అంటే సింపుల్గా పాస్ అయితే చాలు, వాళ్ళు ఓన్లీ క్వాలిఫై అయితే చాలు 10th. నెక్స్ట్ నో స్టిపులేషన్ ఇన్ అగ్రిగేట్ పర్సంటేజ్, బట్ షుడ్ హ్యావ్ స్కోర్డ్ మినిమం 33% మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. సో మిగతా భాగాల వారికి, అంటే సోల్జర్, ట్రేడ్మన్ వాళ్ళకి ఆల్రెడీ మన హౌస్ కీపింగ్, మెస్ కీపింగ్, నెక్స్ట్ వేరే విభాగాలు చూసాం కదా. సో మిగతా వాళ్ళకి, అంటే మిగతా కేటగిరీ వాళ్ళకి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ప్రతి సబ్జెక్ట్లో 33% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ లాస్ట్ దీంట్లో సోల్జర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్ టెక్నికల్ ఫర్ ఆల్ ఆర్మ్స్, అంటే అన్ని విభాగాల వారికి ఏజ్ వచ్చేసి 17.5 నుండి 23 ఇయర్స్ మధ్య ఉండాలి. సో వీళ్ళు 1997 నుండి 2003 మధ్య జన్మించిన వారే ఉండాలి. అలాగే వీళ్ళకు హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సో చాలా తక్కువ సెంటీమీటర్స్ ఇది, అంటే చాలా తక్కువ హైట్ ఇది, 162 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ వీళ్ళకు వెయిట్ కేటగిరీస్ వచ్చేసి వెయిట్ పారామీటర్స్ కింద టేబుల్లో చెప్తాను. వీళ్ళకు చెస్ట్ వచ్చేసి 77 సెంటీమీటర్స్, గాలి పీల్చినప్పుడు 5 మీటర్స్, అంటే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి. సో వీళ్ళకి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ ఇన్ ఎనీ స్ట్రీమ్, అంటే ఆర్ట్స్ వాళ్ళు, కామర్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు, విత్ 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. అంటే వీళ్ళు 10+2 అంటే మనకి ఇంటర్మీడియట్ 60% మార్క్స్తో క్వాలిఫై ఉండాలి. అంటే 60% అంటే 1000కి 600 మార్కులు వచ్చి ఉండాలి. అలాగే 50% మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్లో 50% మార్క్స్ అయితే ఉండాలి. ప్రతి సబ్జెక్ట్లో ఇది మొత్తం ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ రావాలి, ప్రతి సబ్జెక్ట్లో 50% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. అలాగే సెక్యూరింగ్ 50% ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మాత్రం ఖచ్చితంగా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఒకవేళ 100 మార్కులు అనుకుంటే అందులో 50 మార్కులు పొంది ఉండాలి. అలాగే ఈ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు మ్యాథ్స్, అకౌంట్స్ లేదా బుక్స్ కీపింగ్ క్లాస్ 12 ఈజ్ మ్యాండేటరీ, అంటే ఈ విభాగాల్లో చదివి ఉండాలి. అంటే ఈ స్పెషలైజేషన్లో మ్యాథ్స్, అకౌంట్స్ కానీ లేదా బుక్ కీపింగ్లో కానీ చదివిన వారే ఉండాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఇచ్చాడు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎడ్యుకేషన్ బోర్డ్స్ అఫిలియేటెడ్ టు లేదా లిస్టెడ్ బై స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ గవర్నమెంట్, ఏఐసిటిఈ, సిబిఎస్ఈ, ఎన్ఐఓఎస్ ఓన్లీ విల్ బీ కన్సిడర్డ్. సో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే మనకి 10+2 కానివ్వండి లేదా 10th కానివ్వండి, మనకి ఈ బోర్డ్స్ నుంచి, ఈ యూనివర్సిటీస్ నుంచి పొందిన వారే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ స్టాండర్డ్ వెయిట్, సో ఇందాక టేబుల్లో మీకు వెయిట్ గురించి చెప్పలేదు, డిఫరెంట్ పారామీటర్స్ వాళ్ళకి. సో ఇక్కడ మినిమం 155 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఎందుకంటే 155 సెంటీమీటర్స్ ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ చాలా అన్ని కేటగిరీలో 166, 165, 167 ఇచ్చాడు, కానీ 155 ఎందుకు ఇచ్చాడంటే ఆల్రెడీ మనకి జాబ్ చేసిన వాళ్ళు, అంటే ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి కొన్ని విభాగాల వారికి మనకి కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ కోసం 155 సెంటీమీటర్స్ అంటే కొన్ని తగ్గించి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ కోసం ఇది. సో బేసిక్గానైతే మీకు 165 సెంటీమీటర్స్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. 165 సెంటీమీటర్స్ నుంచి ఇది, అంటే మనకి రిక్రూట్మెంట్స్ 165 సెంటీమీటర్ మనకి ఇక్కడ ఏ విభాగాల వరకు అంటే ఇందాక చూసాం లాస్ట్ విభాగానికి చెంది ఉంటుంది నాకు తెలిసి. సో ఇక్కడ సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్, సో ఇది లాస్ట్, అంటే మనకి 162 ఒకదానికి ఉంది, ఒక పోస్టింగ్, ఇంకొక పోస్ట్కి 165 కూడా ఇవ్వడం జరిగింది, అంటే సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ వాళ్ళకి. సో ఇక్కడ ఇచ్చిన ఈ కేటగిరీస్లో హైయెస్ట్ వచ్చేసి 166. సో లో కేటగిరీ వచ్చేసి మనకి 162. సో ఇది ఎవరికి? సోల్జర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్ వాళ్ళకి. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా చూసినట్లయితే 162 లీస్ట్, అంటే 162 చివరిగా, అంటే ఏ ఒక్క పోస్ట్ కన్నా మనకు అప్లై చేయాలంటే 162 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సో మరి ఈ 155 నుంచి 161 ఎందుకు ఇచ్చారంటే కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు. సో అలాగే కొన్ని విభాగాల వరకు వాళ్ళకి కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ కోసం అది. సో ఇక్కడ వాళ్ళకి ఏజ్ వచ్చేసి, అంటే వెయిట్ వచ్చేసి 155 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళకి 43.2 వెయిట్ ఉండాలి. సో వాళ్ళు కూడా ఒకవేళ 17 నుండి 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 52.9, అలాగే 20 ఇయర్స్ నుంచి ఒక్క రోజు ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళకి 55 నుంచి 3 కిలోలు ఉండాలి. నెక్స్ట్ అలాగే మీకు లీస్ట్ అంటే హైయెస్ట్ వచ్చేసి 176 హైట్ ఉన్న వాళ్ళకి 55, అంటే ఆల్ ఏజ్ వాళ్ళకి, అంటే అన్ని ఏజ్ వాళ్ళకి 55.8, అంటే ఇది స్టాండర్డ్ యావరేజ్ వెయిట్ ఏదండి,
యావరేజ్ వెయిట్ అన్నమాట. అలాగే వీళ్ళకు మినిమం అంటే 17 to 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 68.1 వెయిట్ ఉండాలి. నెక్స్ట్ 20 ఇయర్స్ నుంచి ఒక్క రోజు ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళకి 71.2 kgs ఉండాలి వెయిట్. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ పాయింట్ ఏ వచ్చాడు మనకి, చేంజెస్ ఇన్ ర్యాలీ కండక్ట్ ప్రొసీజర్ డ్యూ టు కోవిడ్. ఇక టు అవాయిడ్ లార్జ్ గ్యాదరింగ్స్ ఎట్ వన్ ప్లేస్, candidates will be directed to report to 6 different report centers in the close vicinity of main venue. ఇక్కడ మనకి మెయిన్ వెన్యూ వచ్చేసి తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్. సో డీటెయిల్స్ ఆఫ్ రిపోర్ట్ సెంటర్ విల్ బి అప్లోడెడ్ ఆన్ ద జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ సపరేట్లీ ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ ద అడ్మిట్ కార్డ్స్. సో ఇక్కడ 6 అంటే మనకి 6 డిఫరెంట్ సెంటర్స్ అయితే ఇచ్చాడు. సో అవి కూడా మీకు అడ్మిట్ కార్డ్స్లో మెన్షన్ చేశాడంట. సో దీస్ రిపోర్ట్ సెంటర్స్ షెల్ issue rally token to the candidates for the participation in the rally. So reporting will only be allowed at the nominated report center for the issue of rally token. సో అవి కూడా మీకు అడ్మిట్ కార్డ్స్లో డీటెయిల్గా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ నోటిఫికేషన్లో. ఇది చాలామందికి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి వస్తారు కానీ మనకి ఏ స్టెప్లో ఎన్ని మార్క్స్ ఉంటాయో వాళ్ళకి చాలామందికి తెలియదు. సో వాళ్ళ కోసం ఇక్కడ మనకి రన్నింగ్ వచ్చేసి ఫస్ట్ టెస్ట్ 1.6 దీన్ని 1600 మీటర్స్ అంటారు. 1600 మీటర్ రన్స్లో క్రైటీరియా వచ్చేసి అప్ టు 5 minutes నుంచి 30 seconds లోపు ఫినిష్ చేసిన వాళ్ళకి రన్నింగ్ 60 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అలాగే 5 minutes 31 seconds నుంచి 5 minutes 45 seconds లోపు పూర్తి చేసిన వాళ్ళకు గ్రూప్ 2 కేటగిరీలో 48 మార్క్స్ అయితే కేటాయిస్తారు. సో నెక్స్ట్ వీళ్ళకి బీమ్ అంటే పుల్అప్స్ చేసిన వాళ్ళకి 10 పుల్అప్స్ నాన్ స్టాప్ అంటే వాళ్ళు కౌంట్ చేస్తారు కదా. సో ఆ కౌంట్ ప్రకారం కౌంట్ చేసిన వాళ్ళకి 10 పుల్అప్స్ 40 మార్క్స్. నెక్స్ట్ 9 పుల్అప్స్కి 33 మార్క్స్. నెక్స్ట్ 8 పుల్అప్స్కి 27 మార్క్స్. నెక్స్ట్ 7 పుల్అప్స్కి 21 మార్క్స్. 6 పుల్అప్స్కి 16 మార్క్స్. నెక్స్ట్ లెస్ దాన్ 6 వాళ్ళని ఫెయిల్గా కన్సిడర్ చేస్తారు వాళ్ళు. సో మినిమం 5 కొట్టినా కూడా అక్కడ ఎలిజిబుల్ కారు. మినిమం 6 కొట్టాలి, 6 పుల్అప్స్ కొట్టాలి. వాళ్ళకి మినిమం 16 మార్క్స్. హైయెస్ట్ వచ్చేసి 40 మార్క్స్. నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసి ఆర్మ్స్ అంటే రిమార్క్స్ వచ్చేసి వీళ్ళకు ఆర్మ్స్ లెగ్స్ షుడ్ బి స్ట్రైట్, ఇక్కడ చేతులు కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఫీట్ జాయింట్ విత్ ద టోస్ పాయింటింగ్ డౌన్వర్డ్స్, అంటే మనకి పెద్ద వేళ్ళు ఉంటాయి కదా కాళ్ళకి, పెద్ద వేళ్ళు అవి డౌన్వర్డ్స్ అంటే కిందికి నేల వైపు ఫేస్ చేస్తూ ఉండాలి. సో కాళ్ళు చేతులు స్ట్రైట్గా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. సో ఫీట్ జాయింట్ అంటే మనకి 2 కాళ్ళు అంటే 2 పాదాలు వచ్చేసి దగ్గరగా మనకి పెద్ద నెల్లు భూమికి చూపే విధంగా మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా చూడాల్సి ఉంటుంది. ఎప్పుడు బీమ్స్ పుల్అప్ చేసేటప్పుడు సో ఈ రకంగా ఈ కండిషన్స్ అయితే ఫాలో కావాలి. నెక్స్ట్ వచ్చేసి 9 feet డిచ్ ఉంటుంది. సో క్యాండిడేట్ షుడ్ బి డెఫినెట్లీ క్వాలిఫై, అంటే ఇది మ్యాండేటరీ, ఇది డెఫినెట్గా క్వాలిఫై కావాలి అందరు క్యాండిడేట్స్. 9 feet డిచ్. నెక్స్ట్ జిగ్జాగ్ బ్యాలెన్స్, సో ఇది కూడా క్యాండిడేట్ షుడ్ క్వాలిఫై, ఇది మ్యాండేటరీ. సో ఇందులో ఎగ్జామ్షన్ అయితే మీకు ఏం లేదు, అంటే మనకి మినహాయింపై లేదు. 1600 మీటర్స్ కొట్టాల్సిందే. నెక్స్ట్ బీమ్ పుల్అప్స్ మినిమం 6 కొట్టాల్సిందే. అలాగే 9 feet డిచ్ కూడా డెఫినెట్గా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ జిగ్జాగ్ బ్యాలెన్స్ కూడా డెఫినెట్గా క్వాలిఫై కావాలి. సో అలాగే నెక్స్ట్ సో ఇందులో మీరు ఏ ఒక్క ఈవెంట్ కూడా లైట్ తీసుకునేదానికి ఛాన్స్ ఉండదు. సో ప్రతి ఈవెంట్ కూడా డెఫినెట్గా క్వాలిఫై కావాలి. సో అలాగే మనకి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎవరైతే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్తున్నారో వాళ్ళతో పాటుగా తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఇవి. సో ఇందులో క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఆన్ ద డే ఆఫ్ ర్యాలీ యాజ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ద డాక్యుమెంట్ షుడ్ బి అరేంజ్డ్ ప్రాపర్లీ ఇన్ సీక్వెన్స్ అండ్ కంటైన్డ్ in a file cover along with the 2 sets of photostat copy of each duly attested by gazetted officer with his name and seal in English. సో గెజిటెడ్ ఆఫీసర్తో 2 sets అయితే తీసుకెళ్ళాలి. సో అవి కూడా గెజిటెడ్ ఆఫీసర్తో
సీల్ అంటే సిగ్నేచర్ చేయించి ఆ స్టాంప్ కూడా అతని సీల్ కూడా ఇంగ్లీష్లో వేయించాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ దేర్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్ ఫర్ మిస్ మ్యాచ్ ఆఫ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్ నేమ్, స్కూల్ అండ్ అదర్ పర్టికులర్స్ ఇన్ వేరియస్ సర్టిఫికేట్స్. సో ఒకసారి క్యాండిడేట్స్ అయితే వాళ్ళ సర్టిఫికేట్ చెక్ చేసుకోవాలి. నేమ్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ అయినా, అలాగే పేరెంట్ నేమ్ అయినా, ఒకవేళ స్కూల్ లేదా ఇంకేమైనా పర్టికులర్స్ ఏమైనా సర్టిఫికేట్స్లో తేడా ఉంటే చెక్ చేసుకోండి వెళ్ళే ముందు. నెక్స్ట్ ఆల్ డాక్యుమెంట్స్, రబ్బర్ స్టాంప్స్, సీల్ షుడ్ బి ఇంగ్లీష్. అంటే మనకి సర్టిఫికేట్స్లో మెన్షన్ చేసిన రబ్బర్ స్టాంప్స్ అయినా సీల్స్ అయినా కంపల్సరీ ఇంగ్లీష్లో ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండాలి. అంటే చాలామంది స్కూల్స్ నుంచి ప్రధాన ఉపాధ్యాయులు అలాగే ప్రిన్సిపల్స్ అని రబ్బర్ స్టాంప్స్ మనకి వేయడం జరుగుతుంది. సో ఇలా తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో వేయించాలి. ప్రిన్సిపల్స్ లేదా హెడ్ మాస్టర్స్ అని మనకి ఇంగ్లీష్లో రబ్బర్ స్టాంప్స్ అయితే వేయించాల్సి ఉంటుంది. సో మనకి తెలుగు పని చేయదు అక్కడ, సో వాళ్ళు కన్సిడర్ చేయరు. అలాగే ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ మస్ట్ బి బ్రాడ్ బై క్యాండిడేట్స్. సో ఇలా కింద మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అంటే ర్యాలీ సెంటర్కి తీసుకెళ్ళాలి. అడ్మిట్ కార్డ్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అది కూడా ప్రింటర్ విత్ లేజర్ ప్రింటర్ ఆన్ గుడ్ క్వాలిటీ పేపర్. అంటే డూ నాట్ ష్రింక్ ఆన్ ద సైజ్. సో ఎవరు ఫోల్డ్ చేయొద్దు. సో గుడ్ క్వాలిటీ మనకు ప్రింట్ వచ్చేసి లేజర్ ప్రింటర్ అండ్ గుడ్ క్వాలిటీ పేపర్లో, మంచి పేపర్లో ప్రింట్ తీసుకొని వెళ్ళాలి, దాన్ని ఫోల్డ్ చేయకూడదు. నెక్స్ట్ ఫొటోస్ వచ్చేసి ఫోటోగ్రాఫ్స్ ఒక 20 కాపీస్ అనస్టెడ్, అంటే 20 కాపీస్ ఆఫ్ అనస్టెడ్ ఫోటోస్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ డెవలప్డ్ అండ్ గుడ్ క్వాలిటీ ఫోటోగ్రఫిక్ పేపర్ ఇన్ లైట్ బ్యాక్గ్రౌండ్ నాట్ మోర్ దెన్ 3 months ఓల్డ్. అంటే మీరు ఆ ఫోటో 3 months ఓల్డ్ దిగద్దు. అంటే మనకి దాని మీనింగ్ ఏంటంటే 3 months బిఫోర్ ఫోటో కాకుండా ఈ మధ్యలో అంటే ఈ 1 monthలో, ఈ 1 weekలో, 10 daysలో దిగిన ఫోటోనే కన్సిడర్ చేస్తారు వాళ్ళు. అలాగే కంప్యూటర్ ప్రింట్అవుట్స్. నెక్స్ట్ ఫోటోషాప్డ్ ఫోటోగ్రాఫ్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో కంప్యూటర్ ప్రింట్ మీద చాలామంది జిరాక్స్ తీసుకొస్తారు ఫోటో, అది కన్సిడర్ చేయరు. నెక్స్ట్ ఫోటోషాప్డ్ ఫోటోగ్రాఫ్స్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాకుండా వేరే ఫోటోస్ తీసుకొస్తారు, సో అవి కూడా యాక్సెప్ట్ చేయరు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ విత్ మార్క్ షీట్ ఇన్ ఒరిజినల్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అచీవ్డ్ బై క్యాండిడేట్స్. దట్ ఈస్ అంటే 8th class, మెట్రిక్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఎక్స్ట్రా ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. నెక్స్ట్ ప్రొవిజనల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ షుడ్ బి సర్టిఫైడ్ in and signed by the head of educational institution, concerned board or university. Next, candidate with metric certificates from open school should be bring school leaving certificate counter signed by BEO లేదా DEO. మనకి ఈ 3 సర్టిఫికేట్స్ అయితే మనకి తీసుకురావాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళకి. అంటే మనకి ఎడ్యుకేషన్లో సర్టిఫికేట్స్ వచ్చేసి మెయిన్గా 10th కానీ, ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ మినిమం 8th ఎంట్రీ ఉంది కదా, 8th కానివ్వండి, మెట్రిక్ కానివ్వండి, ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే ఆ రికగ్నైజ్ స్కూల్ నుంచి లేదా బోర్డు నుంచి మీరు సర్టిఫికేట్స్ పొంది ఉండాలి. సో అది కూడా ఒరిజినల్ అయితే మీరు సెంటర్కి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. నెక్స్ట్ డొమిసైల్ నావిటీ సర్టిఫికేట్. ఇక్కడ డొమిసైల్ సర్టిఫికేట్స్ అఫిక్స్డ్ విత్ ద ఫోటోగ్రాఫ్స్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్ లేదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. డీటెయిల్స్ టు బి ఫిల్డ్ ఇన్ పారా 3 లేదా అనెక్సర్ అపెండిక్స్ ఏ, 4th ఆఫ్ అపెండిక్స్ ఏ. సో ఇక్కడ మనకి కింద కొన్ని నోటిఫికేషన్లో మనకి దీనికి సంబంధించిన పారాగ్రాఫ్స్ అయితే ఇచ్చాడు. సో ఆ సర్టిఫికేట్స్ మనకు పారా 3 మరియు పారా 4 ఆఫ్ అపెండిక్స్ ఏలో పొందుపరచడం జరిగింది. సో వాటి ప్రకారం మీరు నేటివిటీ సర్టిఫికేట్స్ తీసుకురావాలి, అది కూడా తహసీల్దార్ నుంచి లేదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నుంచి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా తీసుకురావాలి, అది కూడా తహసీల్దార్ లేదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నుంచి. నెక్స్ట్ రిలీజియన్ అంటే మతానికి సంబంధించి రిలీజియన్ సర్టిఫికేట్, అది కూడా తహసీల్దార్ లేదా సీనియర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నుంచి. ఒకవేళ ఇఫ్ రిలీజియన్ యాజ్ సిక్ లేదా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ సర్టిఫికేట్. అంటే ఇవి ఖచ్చితంగా మెన్షన్ చేసిన వాళ్ళకి, అంటే మనకి మామూలుగా హిందూ మతం లేదా ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఉంటాయి కదా, ఒకవేళ అవి కాకుండా వేరే మతాలు ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్, రిలీజియస్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది.
నెక్స్ట్ స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్, స్కూల్లో గుడ్ బిహేవియర్ అంటే బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది గుడ్ క్యారెక్టర్ గురించి. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్, స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ విత్ ఫోటోగ్రఫీ షూట్ బై ద విలేజ్ సర్పంచ్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ విత్ ఇన్ ద లాస్ట్ 6 months. సో మన బిహేవియర్ గురించి మనకి ఆ విలేజ్ ఏ క్యాండిడేట్ అయితే ఏ విలేజ్కి సంబంధించిన వాడు లేదా ఏ పట్టణానికి సంబంధించిన వాడు ఏ మండలానికి సంబంధించిన వాడు, సో వారికి సంబంధించిన విలేజ్ సర్పంచ్ లేదా మున్సిపల్ కార్పొరేషన్. సో పట్టణాల్లో ఉన్న వారికి మున్సిపల్ కార్పొరేషన్ సర్టిఫికేట్ కావాలి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో లేదా మండల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి విలేజ్ సర్పంచ్ నుంచి సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలి. నెక్స్ట్ అన్మ్యారీడ్ సర్టిఫికేట్. సో ఈ పోస్టులకి ఆర్మీకి అప్లై చేసే వ్యక్తులు అన్మ్యారీడ్ సర్టిఫికేట్, చాలామంది మనకైతే 99% అయితే మ్యారేజ్ చేసిన వాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళైతే మనకి ఎలిజిబుల్ కాదు కాబట్టి సో ఆ అన్మ్యారీడ్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు అక్కడ ఇచ్చాల్సి ఉంటుంది. నెక్స్ట్ నో ఇన్వాల్వ్మెంట్ సర్టిఫికేట్. సో ఇక్కడ ఏమైనా క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన నో డ్యూ లేదా నో క్రిమినల్ కేసెస్ అని ఒక సర్టిఫికేట్ అయితే మనకు ఆ నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. సో ఆ సర్టిఫికేట్స్ అయితే జత చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్కి. నెక్స్ట్ పేరెంట్ కాన్సెంట్ సర్టిఫికేట్. సో ఇది క్యాండిడేట్స్ హూ ఆర్ బిలో 18 years ఏజ్ విల్ హ్యావ్ బ్రింగ్ ద పేరెంట్స్ కాన్సెంట్ సర్టిఫికేట్స్. సో మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కాన్సెంట్ అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఆమోదం పొందినట్టుగా ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో అది కూడా నోటిఫికేషన్లో ఇచ్చాడు మీకు. సో అది కూడా మీరు సెంటర్కి తీసుకురావాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ ర్యాలీ. మీరు ఇంతకుముందుకు ఏమైనా ప్రీవియస్ ర్యాలీకి అటెండ్ అయి ఉంటే వాటికి సంబంధించిన ర్యాలీ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలి. సో దానికి సంబంధించి కూడా మీకు ఒక పారాగ్రాఫ్ అయితే సర్టిఫికేట్ అయితే పొందుపరచడం జరిగింది నోటిఫికేషన్లో, అది కూడా తీసుకోండి. నెక్స్ట్ రిలేషన్షిప్ సర్టిఫికేట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సన్ ఆఫ్ సర్వీస్ మెన్ అంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఆర్మీలో కానీ ఆర్మీ లేదా ఇతర విభాగాల్లో ఉన్న వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అంటే మనకి సన్ ఆఫ్ సర్వీస్ మెన్. నెక్స్ట్ సన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్. నెక్స్ట్ సన్ ఆఫ్ విడోస్, సన్ ఆఫ్ వార్ విడోస్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ లేకపోతే ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవారు లేదా సర్వీస్ ఆఫ్ విడో లేదా సర్వీస్ ఆఫ్ వార్ ఉన్నారో అంటే వాళ్ళకి వాళ్ళ కొడుకులు అంటే వాళ్ళ పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్, రిలేషన్షిప్ సర్టిఫికేట్స్ అంటే మనకి ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి రిలేషన్షిప్ ఏ విధంగా రిలేషన్షిప్ అవుతాడో దానికి సంబంధించిన రిలేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్గా మనకి ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికేట్ అండ్ రిపబ్లిక్ డే పరేడ్ సర్టిఫికేట్ షుడ్ హ్యావ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద candidate duly attested by issuing authority. Provisional NCC ABC pass certificate will only be accepted if it is authenticated by concerned NCC group commanders. సో అది మీరు ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికేట్లు ఉంటే వాటిని కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ల మీద మీకు డ్యూలీ స్టాంప్ అయితే డెఫినెట్గా ఉండాలి. సో అది కూడా రికగ్నైజ్డ్ ఎన్సీసీ గ్రూప్ కమాండర్స్ నుంచి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, సో ఇవి కూడా మ్యాండేటరీ. నెక్స్ట్ కోవిడ్-19 సర్టిఫికేట్, అలాగే ఇక్కడ మనకి లాస్ట్ పాయింట్ ఇది ఆల్ క్యాండిడేట్స్ విల్ ప్రొడ్యూస్ ఏ కోవిడ్-19 ఫ్రీ లేదా అసిమ్టోమిక్ సర్టిఫికేట్ అండ్ నో రిస్క్ సర్టిఫికేట్ వెన్ దే రిపోర్ట్ ద ర్యాలీ. ఎవరైతే ఎప్పుడైతే మీరు ర్యాలీకి అటెండ్ అవుతారో ఈ రిపోర్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అంటే కరోనా లేనట్టుగా కోవిడ్-19 సర్టిఫికేట్ మనకి ఆడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది కూడా మనకి కింద నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ పేజ్లో నెక్స్ట్ అపెండిక్స్ FGలో ఇచ్చాడు దీన్ని. నెక్స్ట్ ద సర్టిఫికేట్ షుడ్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ విత్ ఇన్ 48 hours ప్రియర్ టు ర్యాలీ రిపోర్టింగ్ పీరియడ్. సో ఈ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు కావాలంటే మీకు ఏదో ఇప్పుడు తీసుకొని ఈ March 5th ర్యాలీ ఉంటుంది కదా, ఒకవేళ March 6th ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి March 6th ర్యాలీ ఉందనుకోండి, అతను March 4th నుండి 6th లోపు అతను ఆ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. అంతేగాని March 1st వీక్లో February లాస్ట్ వీక్లో తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ కారు, అంటే అట్లా కన్సిడర్ చేయరు వాళ్ళని. సో ఎవరైతే March 4th లేదా 5th నాడు తీసుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ March 6th ఏ అనే వ్యక్తికి ర్యాలీ ఉంది, అతను March 5th లేదా March 4th ఈ 2 తేదీలో తీసుకొని ఉండాలి. అంతేగాని March 1st వీక్లో కానీ లేదా February లాస్ట్ వీక్లో కానీ తీసుకొని ఉంటే
వాళ్ళు కన్సిడర్ చేయరు. డెఫినెట్గా 48 అవర్స్ లోపు తీసుకున్న వాళ్ళే ఎలిజిబుల్. ఆర్మీ ర్యాలీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ మరిన్ని అప్డేటింగ్ డీటెయిల్స్ అయితే ఏ అప్డేట్ ఉన్నా నేను నా ఛానల్లో తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జాబ్ అప్డేట్కి సంబంధించి నేవీకి కానీ లేదా ఆర్మీకి లేదా ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఏ జాబ్ అప్డేట్ ఉన్నా నా ఛానల్లో తెలియజేస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.